హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్. అండ్ ఈరోజు సెషన్ వచ్చేసి 30 సెషన్స్ అయిపోయాయి సోఫార్. అలాగే 19 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. 20వ చాప్టర్లోకి వచ్చాము. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం మనము. లాస్ట్ వీక్ రీక్యాప్ చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ ఎవరు మన హీరోయిన్. హీరో వచ్చేసి రిచర్డ్ బాక్, హీరోయిన్ వచ్చేసి లెస్లీ ప్యారిస్ బాక్, ఆయన వైఫ్ అన్నమాట. వీళ్ళిద్దరే ఈ పుస్తకాన్ని రాసింది. మెయిన్గా రచయిత వచ్చేసి రిచర్డ్ బాక్ అని వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సహాయం చేసింది లెస్లీ ప్యారిస్ బాక్. వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాల గురించి మనకు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని, ఒక్కొక్క అనుభవాన్ని మనకు చెబుతూ, దాన్ని ఒక స్టోరీ లాగా చెబుతూ దాని నుంచి మన జ్ఞానం అందిస్తూ ఉంటారు. ధ్యాన అనుభవాలు ఎలాగా అంటే మనము పాస్ట్లోకి వెళ్ళొచ్చు, ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు, ప్రజెంట్గా ఉండొచ్చు, వేరే తలం, వేరే డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు. ఒక ఆలోచన సెలెక్ట్ చేసుకొని ఒక జీవితాన్ని మనం గడిపినట్లయితే ఏ విధంగా ఉంటుంది, అలా కాకుండా ఇంకొక ఆలోచన సెలెక్ట్ చేసుకొని అదే జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుంది అనే క్వశ్చన్. ప్రాబబిలిటీస్ అంటారనమాట, సంభావ్యతలు తెలుగులో. అలా ఉంటుంది మనకి. దీనికి ఎప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్, బైపీసీ తీసుకుంటే డాక్టర్, ఇలా ఉంటుంది కదా. నాకు ఇష్టం మ్యాథ్స్, కానీ మా మమ్మీ డాడీ నన్ను డాక్టర్నే చెయ్యాలి అని చెప్పేసి బైపీసీ తీసుకోమన్నారా. కానీ నాకు అది ఇష్టం ఉండదు. నేను ఎంపీసీ తీసుకుని ఉంటే, ఇంజనీరింగ్ చేసి ఉంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉంటే, అమెరికాకు పొయ్యి ఉంటే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం చూడండి. ఆ ఉంటే ఉంటే అనేది ఒక సంభావ్యత. మనం పదే పదే అనుకుంటూ ఉన్నప్పుడు అలాంటివి, ఏ ఆలోచన అయినా సరే, అది ఏదో ఒక తలంలో ఆ ఆలోచన మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. లేదా అదే మనిషికి ఇంకొక జన్మలో మేనిఫెస్ట్ కావచ్చు, అదే జన్మలో లేటర్ లైఫ్లో మేనిఫెస్ట్ కావచ్చు. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ నేను జాబ్లో ఉన్నాను. నేను బిజినెస్ చేసుంటే ఈరోజు నేను కోట్లు సంపాదించేవాడిని, లేదా నాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేవి అని నేను పదే పదే అనుకుంటూ ఉన్నాను అనుకోండి. కొద్ది రోజుల తర్వాత నేను జాబ్ అనుకోకుండా మానేయచ్చు, నా జాబే పోవచ్చు. జాబ్ పోవడం అంటే తీసేయడం జరగవచ్చు కంపెనీ నన్ను. అది అక్కడ మైనస్ కాదు. అక్కడ నీకు ఒక అవకాశం నీ యొక్క కళల మీద ఫోకస్ చేయడానికి అక్కడ ఆ విధంగానే జరుగుతుంది. యూనివర్స్ చూస్తూ ఉంటుందన్నమాట. వీడికి ఇది ఇష్టం అంటున్నాడు, బట్ ఇష్టం లేనిది చేస్తూ ఉన్నాడు, దాంట్లోనే కూర్చుంటాడు. ఇంకా వీడు కదలడు, వీడిని నేను కదల్చాలి అని చెప్పేసి ఆ జాబ్ తీసేస్తే అప్పుడు వీడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇంకో జాబ్ వెతుక్కోవడం ఎందుకు, ఏ జాబ్ అయినా ఇంతే, నా కళల బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నేను ముందుకెళ్తాను. అది ఇంకా వాడి విజయానికి తొలిమెట్టు. అంటే వాడు అనుకునేది సాధించడానికి విజయం అంటే ఇక్కడ. సో మీరేదైనా చెయ్యాలి అనుకుంటే, కావాలి అనుకుంటే, ఆ సంభావ్యత గురించి ఎప్పుడూ కూడా ఆలోచించవచ్చు మాస్టర్స్. క్లోజ్డ్ డోర్స్ అనేది ఉండదు. అయిపోయింది జీవితం అనేది లేదండి, అలా ఉండదు. ఇందులో మొత్తం సంభావ్యతలు ఈ బుక్లో వీళ్ళ అనుభవాల ద్వారా అలాగే చెబుతూ ఉంటారనమాట. చ 2 చాప్టర్స్లోనైతే వైఫ్ చనిపోయింది అనేది కూడా మనం నమ్ముతాము. కానీ వైఫ్కి, హస్బెండ్కి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్న కోరిక, ఆ సంకల్పం ఎంత గట్టిగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా, ఈ ప్రపంచానికి వాళ్ళు చేయవలసింది ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళిద్దరూ కలిపి జీవిత ప్రయాణం చేయాలి అని అనుకుంటారు. దాని గురించి అని చెప్పేసి 3 నెలలు చనిపోయింది అని అనుకున్న భార్య, 3 నెలలు అయిపోయింది ఆల్రెడీ అనుకున్న భార్య మళ్ళీ వస్తుంది. ఈయన నమ్మలేకపోతూ ఉంటాడు. ఆవిడకక్కడ ఆ 3 నెలలు 3 సెకండ్ల లాగా, బికాస్ వేరే తలం కదండి, కాలం అదంతా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ కూడా మనం చదువుకున్నాము. లాస్ట్ వీక్ దాంట్లో ఏంటి అంటే, మన ఇద్దరము ఇంకా మన ప్రజెంట్ స్టేట్కి వెళ్ళిపోదాము, వర్తమానంలోకి. ఈ అనుభవాలు వెనక్కి ముందుకి ఇవంతా కాదు. ఎక్కడ స్టార్ట్ అయ్యాము, లాస్ ఏంజలస్కి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము, ఆ నగరానికి దగ్గరగా వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్దాము అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే హస్బెండ్ ఏమంటాడంటే, ఇక మనకు ఒకటే దారి, ఆ, వీళ్ళకు ఒక గైడ్ ఉంటుందన్నమాట, లియోనారా అని. ఆమె చెప్పిన దాని ప్రకారం మీ మనసులో బాగా సంకల్పించుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తే జరిగిపోతుంది అని చెప్తుందన్నమాట. సో మనం ఈ విమానంలో నుంచి, అంటే వాళ్ళు విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్, ఇద్దరు విమానాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళకి సొంత విమానం ఉంటుంది. విమాన విన్యాసాలు అంటే చాలా ఇష్టము, చాలా చాలా ఇష్టం అనమాట వాళ్ళిద్దరికి. సో వీళ్ళు బుక్స్ రాస్తూ ఉంటారు. రచయితలు ఎవరైనా పాఠకులు లేఖలు రాస్తే వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తారు, మెడిటేషన్ వర్క్షాప్స్కి వెళ్తూ ఉంటారు, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ ధ్యాన అనుభవాలతోని వీళ్ళు ఏమనుకుంటారు, ఈ విమానాన్ని కింది వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేసుకొని టక్కన ఇద్దరం ఒకేసారి దూకేద్దాం, ఒకరి తర్వాత ఒకరు కాదు.
ఏమీ అవ్వదు మనకి, మనము మన ప్రజెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకుంటారు. కొంచెం ఆవిడ భయపడుతుంది. ఏం పర్వాలేదు, ఇద్దరం ఒకటేసారి దూకుదాం, కళ్ళు మూసేసుకో అని చెప్తారు. అదేంటి ఆ చాప్టర్ పేరు, మనం లాస్ట్ వీక్ చాప్టర్ మీకు గుర్తున్నట్లయితే బంగారు వర్ణంలో ఉన్న సంఖ్య 8 మీద దిగడం అనమాట. అది లాస్ట్ వీక్ మనం చదువుకున్నది. గ్రౌలీ సీబర్డ్ అనేది వీళ్ళ విమానం పేరు. బంగారు వర్ణం 8 అంకె మీద దిగడానికి సిద్ధమవ్వడము అనేది లాస్ట్ వీక్ చాప్టర్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ గౌలీ సీబర్డ్ అనే విమానమట లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో దిగుతుందట. అది ఈ చాప్టర్ పేరు. అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం, వాళ్ళు అనుకున్న దానికి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము, నేను అన్నారు అంటే అది రిచర్డ్ అనమాట అండి. రిచర్డ్ తను చదువుతూ ఉంటాడు ఈ బుక్ మన కొరకు చెప్పడం అనేది. సో రిచర్డ్ బాక్ ఏమంటున్నాడంటే, మేము ఎక్కుపెట్టిన బాణాల్లాగా సిద్ధంగా ఉన్నాము. విమానం నీటిని తాకగానే కిందికి దూకేయాలి అంతే కదా అని అడిగింది మరొకసారి భార్య లెస్లీ. ఎస్, ఇద్దరము కానీ ఒకే మారు దూకాలి అని చెప్పాడు రిచర్డ్. విమానం అడుగు భాగం నీటిని తాకగానే ఎదురుగా కనిపించేది మరేదీ నన్ను మోసగించకుండా ఉండటానికి కళ్ళు మూసుకొని దూకు అన్నాను. ఆయన చెప్పనైతే చెప్పాడు, బట్ కళ్ళు తెరుచుకొని చూస్తే ఏదో కనిపిస్తుంది, నో 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 దూకొద్దు అని అంటానేమో అని భయపడి ఆయన్ని ఏం చెప్తున్నాడంటే, నేను కళ్ళు మూసుకొని దూకు అంటాను, నువ్వు కూడా దూకేసే అని చెప్పేసి చెప్తారు. నేను ఒక్కసారిగా విమానంలో నుంచి బయటికి దూకి అదే సమయంలో కళ్ళు తెరిచాను. మేము దూకింది నీటిలోనికి కాదు, వాళ్ళ కింద నీరు ఉంటుందన్నమాట. మనకు ప్రతి చాప్టర్లో కూడా అది చెప్తారు. సో మేము దూకింది నీటిలోనికి కాదు, ఆకాశంలోనికి. మేము గాలిలో గిరికీలు కొడుతూ కింద ఉన్న లాస్ ఏంజల్స్ నగరం వైపు అమిత వేగంతో పతనమవుతున్నాం కాదు, ఇది ఐ థింక్ ప్రింట్ మిస్టేక్ అనుకుంటా, పయనం అవుతున్నాము. మేము వీపుకు పారాషూట్లు కట్టుకోలేదు. విమానం నుంచి కిందికి దూకేటప్పుడు విమానంలో నుంచి పారాషూట్స్ కట్టుకుంటేనే కదండి వాళ్ళు కిందికి దిగగలరు కదా, నేల మీదైనా నీటి మీదైనా. వాళ్ళకి అలాంటి పారాషూట్స్ లేవు. వాళ్ళు కిందికి దూకినప్పుడు కింద పడాలి, ఇద్దరు నేల మీద కానీ కింద నీరున్నాయి కాబట్టి నీటిలో కానీ వీళ్ళు ఆకాశంలో గిరికీలు కొడుతూ ఉంటే కింద వాళ్ళకి లాస్ ఏంజలస్ నగరం కూడా కనపడుతుంది. తర్వాత లెస్లీ అని పిలిచాడు ఆయన. అప్పుడు ఆమె కళ్ళు మూసుకునే ఉంది. వేగంగా ఉరుసుకుంటూ శబ్దం చేస్తున్న గాలిలో నా మాటలు ఆమెకు వినిపించలేదు. సత్యం, మళ్ళీ నేనొక అసత్యాన్ని చూస్తున్నాను అని అరిచాను. రిచర్డ్ అరిచాడనమాట, మళ్ళీ ఇంకొక అసత్యాన్ని చూస్తున్నాను నేను తిరిగి కళ్ళు మూసుకున్నంతలో మేము ఏదో ఒక మెత్తని పదార్థానికి గుద్దుకున్నట్టుగా శబ్దం వచ్చింది. కళ్ళు విప్పి చూడగా ఆశ్చర్యం. మేము మా గ్రౌలీ అంటే వాళ్ళ విమానం పేరు, గ్రౌలీ సీబర్డ్ దాని పేరు. మేము మా గ్రౌలీ కాక్పిట్లోనే ఉండగా నిశ్శబ్దంగా ఏదో పేలి అమిత దేదీప్యమైన బంగారు కాంతిని వెదజల్లి అంతలోనే కనుమరుగైపోయింది. మేము క్షేమంగా కాక్పిట్ సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నాము. వాళ్ళు ఆ అనుభవంలో ఆకాశంలో గిరికీలు కొట్టినట్లుగా అనిపించింది, నీటిలోకి దుంకడానికి ప్రయత్నం చేశారు అనిపించింది. చివరికి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ విమానంలో కాక్పిట్లోనే ఉన్నారు, బంగారు రంగు కాంతి. ఎలాగైతే మనకు ధ్యాన అనుభవాలలో కొంతమంది కాంతులు కనిపిస్తాయి చూడండి, అలా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యాన అనుభవం లాగానే అనుకోవచ్చు దీన్ని కూడా. అప్పుడు లెస్లీ ఏమందట, రిచి మనం సాధించాము అంటూ గట్టిగా అరిచి నా నడుము చుట్టూ చేయి వేసింది లెస్లీ. రిచర్డ్ని రిచి అని పిలుస్తూ ఉంటుందన్నమాట మన లెస్లీ. సో మనం సాధించేసాము, వర్తమానంలోకి వచ్చేసాము అని చెప్పేసి ఆమె హ్యాపీగా కళ్ళు తెరిచి చూసి వాళ్ళ హస్బెండ్ని గట్టిగా పట్టుకుందనమాట. మనం దేనినైతే స్థిరంగా నమ్మామో అదే పని చేసింది. జరిగింది నిజమా కాదా అనే సందిగ్ధంలో నన్ను నేను తమాయించుకుంటూ నెమ్మదిగా మాట్లాడాను. ఏమంటున్నారంటే, స్థిరంగా మనం ఏదైతే ఆలోచన చేశామో నమ్మామో అదే జరిగింది, మన సంకల్పం నెరవేరింది. ఏది ఏమైతేనేమి మనం తిరిగి మన ప్రపంచానికి చేరాము. ఇంతసేపు పాస్ట్, ఫ్యూచరు, వేరే తలము ఇలా చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాము అన్నట్లుగా ఇద్దరు రిలీఫ్గా ఫీల్ అయ్యారనమాట. మేము 142 డిగ్రీల కోణంలో ప్రయాణిస్తున్నాము. దిక్సూచులోని ముళ్ళు
ఉత్తర దక్షిణ దిశల మధ్యను సూచిస్తోంది. అన్ని పరికరాలు కూడా సజావుగా పనిచేస్తున్నాయి. మా వెనక సీటు ఖాళీగా ఉన్నది. జనరల్గా ఇక్కడ ఎందుకు రాశారు వెనక సీటు ఖాళీగా ఉంది అంటే, వీళ్ళకి వెనక సీట్లో ఎప్పుడెప్పుడు ఆ లియోనారా అనే గైడ్ కనిపిస్తుంది. సమాంతర తలంలో ఉండే ఆత్మస్వరూపం అన్నమాట. మనము ఒక రకంగా చెప్పాలి అంటే ఈజీగా అర్థం అవడానికి గైడ్ అని కూడా అనుకోవచ్చు, దేవుడు అని కూడా అనుకోవచ్చు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే షీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ అన్నీ కూడా. ఆవిడ లేదక్కడ, ఖాళీగా ఉంది. బికాస్ వీళ్ళు వర్తమానంలో ఉన్నారు. ఆవిడ కాంతి స్వరూపం. ఓకే. సో విమానం కిందంతా గజిబిజిగా కనిపిస్తున్నదంతా, క్రింద ఉన్న నగరంలోని రహదారులు, భవనాలపై కప్పులు, ఈత కొలనులలో ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి. నేను రేడియోను చూస్తూ ఒకసారి ప్రయత్నిద్దామా అంటూ, హలో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్, గ్రౌలీ సీబర్డ్ 1-4 మా విమానం మీ రాడార్పై కనిపిస్తోందా అన్నాను. తెలుసు కదండి, విమానాలు దిగాలి అంటే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందితో మాట్లాడతారు, వాళ్ళ రాడార్తో కనెక్షన్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పడం వీళ్ళు విమానం ఏంటి, ఏ రన్వే పైన దిగాలి అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. సో వీళ్ళు ఇంతకుముందు మైక్ టెస్టింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ప్రీవియస్ చాప్టర్స్లో, ఫస్ట్ చాప్టర్స్లో అసలు ఏది పనిచేయదన్నమాట అక్కడ. ఓకే. సో ఇక్కడ అన్నీ పనిచేస్తున్నాయి. వాళ్ళతోని మాట్లాడని కూడా మాట్లాడగలిగారు. మా విమానం పేరు ఇది, నెంబర్ ఇది అనుకుంటూ మాట్లాడగలిగారు. సో యెస్ మాకు కనిపిస్తోంది. సీబర్డ్ 1-4ను రాడార్ సూచిస్తోంది మాకు. మీరు ఉత్తర దిశగా ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్నారు అని సమాధానం వచ్చింది ఆ ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ నుంచి. యెస్ మీరు మాకు కనిపిస్తున్నారు, ఇక్కడిక్కడ ఉన్నారు అని చెప్పేసి వచ్చిందనమాట. విమానాశ్రయం వారు ఇంతకాలం మేము ఎక్కడికి వెళ్ళామో అడగలేదు. మా విమానం రాడారుపై అదృశ్యమవడాన్ని వారు ప్రస్తావించలేదు. జనరల్గా మనకు ఇప్పుడు మీరు పేపర్లలోనూ కూడా చూస్తూ ఉంటారు. ఒక దేశం మీదికి ఇంకొక దేశం యొక్క విమానం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థపై ఇది విమానం కనిపించింది, లేదా కనిపించకుండా ఎలా వచ్చిందో తెలియదు, రాడార్లో కనిపించలేదు అని చెప్తాం చూడండి. ఆ సాంకేతికత గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు రాడార్ పై చూస్తే సమ్ నార్త్ సైడ్ 2 మైళ్ళ దూరంలో మీరు ఉన్నారు, కనిపిస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. విమానాశ్రయం వారు ఇంతకాలం మేము ఎక్కడికి వెళ్ళాము అడగలేదు అని ఎందుకన్నారు అంటే, ఒక విమానం కనిపించి అది అక్కడ దిగకుండా వేరే దగ్గరికి వెళ్ళినట్లయితే అట్లీస్ట్ ఎటు వెళ్ళిందో అయినా తెలియాలి వాళ్ళకి, ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ వాళ్ళకి. దిగితే ఎక్కడ దిగిందో అయినా తెలియాలి. అలా అదృశ్యం అవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా తెలియాలి. కానీ వాళ్లకు తెలియలేదు సరికదా, మేము ఎక్కడికి వెళ్ళామని కూడా వాళ్ళు అడగట్లేదు. మేము అదృశ్యం అయిపోవడాన్ని వాళ్ళు అసలు ప్రస్తావించనే లేదు. అసలు వాళ్ళకి తెలుసో లేదో. మా విమానం కొన్ని క్షణాలలోనే రన్వేని చేరింది. వేగం తగ్గిన తర్వాత ఒక పక్కగా విమానాన్ని ఆపి ఇంజన్ని ఆపివేశా. అక్కడ మరికొన్ని విమానాలు ఆగి ఉన్నాయి. ముందు నేను దిగిన తర్వాత నా భార్య దిగటానికి సహాయం చేశాను. మేము నేలపై కాలు పెడుతూనే మా ఒళ్ళంతా పులకరించినట్లయింది. ఇప్పుడు మేము మా స్వంత నేలపై స్వంత వర్తమాన కాలానికి వచ్చేసాము. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. స్వంత వర్తమాన కాలం. ఇప్పటి వరకు వాళ్ళ వర్తమాన కాలంలోకి వచ్చాము అనుకున్న ప్రతిసారి అది ఒక అనుభవమే అయ్యింది తప్పిస్తే నిజంలో వర్తమానంలోకి వాళ్ళు రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చారు. సో నీకు ఆశ్చర్యంగాను భయంగాను ఉందా అని అడిగాడు మెల్లగా రిచర్డ్ వాళ్ళ వైఫ్ని. అప్పుడు ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ ఎస్ అవును అని అన్నది. విమానంలోంచి మా బ్యాగులు తీసుకుని కాక్పిట్ గాజు తలుపు గట్టిగా బిగించి వేశాను. కాక్పిట్ గాజు తలుపు అంటే ఆ పైలట్ కూర్చునే రూమ్ ఉంటుంది కదండి, దాన్ని కాక్పిట్ అంటారు. ఆ తలుపు గట్టిగా బిగించి వేశాడట. ఆ వెంటనే ఎర్రటి రంగు ఉన్న ఇంధన వాహనం ఒకటి మా వైపుగా రాసాగింది. దాన్ని నిచ్చెనను పట్టుకున్న లైన్ బాయ్ చేయిని ఊపుతూ కిందికి దిగాడు. ఆ అబ్బాయిని చూడగానే నేను విమానాశ్రయంలో లైన్ బాయ్ ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ఇతనికి విమానాలంటే చాలా ఇష్టం. చిన్నగున్నప్పుడు ఆడుకుంటారు కదా పిల్లలు, ఆడుకునేటప్పుడు పైన ఆకాశంలో పక్షి ఎగిరితే కూడా ఆ పక్షిలో ఈయనకు విమానమే కనిపించేది. అంటే పక్షి ఎలా ఎగురుతోంది, పక్షిలాగా ఈయన పక్షి అయిపోలేడు కదా. పక్షి ఎగురుతోంది, ఈయనకు ఎగరాలనుంది, బట్ పక్షి అయిపోలేడు. ఎగరగలిగేది ఏంటి, మనకున్న సాధనాలలో విమానాలు. ఆ విమానాలు అతనికి అప్పుడు అంత స్తోమత, అంత తాహతు ఏది లేదు. బట్ దాన్ని చూసి అలా విమానాలు నడపాలి, అంత ఎత్తుకు పైకి విన్యాసాలు చేస్తూ నడపాలని చిన్నప్పటి నుండి కోరిక అనమాట. అందుకని తన యొక్క కెరీర్ ఎలా ఏర్పాటు చేసుకుంటాడంటే విమానము అనే దానికి సంబంధించిన ఏ ఫీల్డ్లోనైనా జాబ్ చేసేవాడు. యుద్ధరంగంలో చేశాడు,
తర్వాత ఇదిగో ఇలా లైన్ బాయ్గా కూడా చేశానంటే ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ వరకు కూడా చేశాడనమాట అతని జాబ్స్. సో అతనికి అది గుర్తొచ్చిందట. తాను ధరించిన లెదర్ జాకెట్ జేబుపై డేవ్ అనే ఎర్రటి అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. ఎవరు? ఆ లైన్ బాయ్ ధరించిన జాకెట్ పైనట. ఆ అబ్బాయిలో నన్ను నేను చూసుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. అతని భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో అతని ఎంపికపై ఆధారపడిపోతోందని అతనితో చెప్పాలనిపించింది. అంటే లైన్ బాయ్ అంటే ఇన్ జనరల్గా సొసైటీ పరంగా చూసినప్పుడు ఒక చిన్న జాబ్ అంతే అన్నట్లుగా ఉంటూ ఉంటుంది కదండి. జడ్జ్ చేసేస్తూ ఉంటాం కదా మనము అపీరెన్స్ని బట్టి. అపీరెన్స్ అంటే అక్కడ ఫిజికల్ అపీరెన్స్ అనే కాదు, వాళ్ళు చేసే జాబ్ అపీరెన్స్ ఎవ్రీథింగ్ వాటిని బట్టి జడ్జ్ చేసేస్తూ ఉంటాము. వీ షుడ్ నాట్ డూ దట్. ఈయన ఎలా ఎలా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఆ అబ్బాయిలో నన్ను నేను చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అతని భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో అతని ఎంపికపై ఆధారపడిపోతుంది. అంటే అతని ఎంపిక చేసుకుంటే ఈ లైన్ బాయ్ దగ్గర నుంచి తను ఏమవ్వాలనుకుంటున్నాడు, అతనికి లైన్ బాయే ఇష్టమవుతే అక్కడే ఉండిపోవచ్చు. ఇంకేదైనా అతనికి సెలెక్షన్ ఉన్నట్లయితే ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో జడ్జి చెయ్యకుండా ఎంత చక్కటి పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించాడు చూడండి. ఇప్పుడు మనము లెట్సే ఒక చిన్న ఉద్యోగి ఒక దగ్గర కనిపించాడు, చిన్న ఉద్యోగి ఒక పెద్ద కంపెనీలో ఒక గుమస్తా లాగా అనుకోండి. చూడగానే మనం గుమస్తా అన్నట్టుగా సరిగ్గా ట్రీట్ చేయడం పక్కన పెట్టండి. ఇంకా ఎలాగో ఎలాగో ట్రీట్ చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఈ గుమస్తా ఒకనాటికి ఈ కంపెనీ ఓనర్ అవుతాడనో, లేదా ఒక పెద్ద జాబ్‌లో వెళ్తాడనో అలా థింక్ అయినా చేయగలుగుతామా? ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతుంది గుమస్తాకి అని. అసల థాట్స్ కూడా రావు. మహా అంటే మానవత్వంతో బిహేవ్ చేస్తామేమో. అతనికి కొద్దిగా డబ్బులు ఇవ్వడమో, లేదా రెస్పెక్ట్ ఇవ్వడమో అలాంటిది ఏమైనా చేస్తామేమో. అంతకు మించి మనకేం ఆలోచన రాదు. రైట్? సో, ఇక్కడ ఇతను ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఆ లైన్ బాయ్‌ది అని అనుకున్నాడట. చక్కటి ఎనర్జీస్‌ని చూపిస్తుంది ఇక్కడ. అతను ఏ ఎనర్జీస్‌లో ఉన్నాడో చెప్తోంది ఇక్కడ ఆ వాక్యం. శాంత మోనికాకి స్వాగతం. మీ విమానానికి ఇంధనం కావాలా? అని అడిగాడు అబ్బాయి. మాకు నవ్వొచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి ఇంధనం అవసరం రావడం ఎంతో చిత్రంగా ఉన్నది అని అన్నది లెస్లీ. ఆ! తప్పకుండా. మేం చాలా దూరం నుంచి వస్తున్నాము అన్నాము ఆ అబ్బాయితో. డేవ్ పెట్రోల్ నింపుతూ నేను ఇంతవరకు సీబర్డ్ విమానాన్ని ఎక్కనే లేదు. ఇవి నేలపైన, సముద్రం పైన కూడా ఎక్కడ కావాలంటే అక్కడ దిగగలవని నేను విన్నాను. అది నిజమేనా? అని ప్రశ్నించాడు కుర్రాడు. అంటే అవును. ఈ విమానం నిన్నెక్కడికి కావాలంటే అక్కడికి నీవు ఊహించుకున్న చోటుకి తీసుకొని పోగలదు. ఆ! ఇక్కడ ఆ అబ్బాయి, ఆ డేవ్ అనే అబ్బాయి మాట్లాడిన మాటల్ని బోల్డ్ లెటర్స్‌లో రాసాడు. థిక్ లెటర్స్‌లో రాసాడు. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎలా అర్థం చేసుకోవచ్చంటే, నేను ఇంతవరకు ఎక్కలేదు. ఆ క్యూరియాసిటీ చూపిచ్చాడు. ఇది నేలపైన, సముద్రం పైన ఎక్కడంటే అక్కడ దిగుతుందట. అది నిజమేనా? నిజమేనా అంటే అవతల వారు చెప్పింది విని నిజమే అని చెప్పేసి అనుకోవచ్చు. తను ఓన్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ జన్మలో ఎప్పుడో ఒకసారి కావచ్చు, లేదా ఇంకొక తలంలో కావచ్చు, లేదా ఇంకొక భర్త తీసుకున్నప్పుడు కావచ్చు. బట్ ఇట్ విల్ మేనిఫెస్ట్. అందుకని అక్కడ థిక్ లెటర్స్‌లో రాసారనమాట. అంటే మన రిచర్డ్ చెప్తున్నాడు, "యెస్, యెస్ నువ్వన్నట్లుగానే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళగలదు. నీవు ఊహించుకున్న చోటికి." అంటే చక్కటి ఎనర్జీస్‌తో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి కావాలంటే అలాగే కదా వీళ్ళు ధ్యాన అనుభవాలన్నీ చేశారు. అంటే అంత ఎనర్జీ ఉంది ఈ విమానానికి కూడా అన్నట్లుగా చెప్తున్నారనమాట. మాస్టర్స్ ఇది చాలా చిన్న చాప్టరు అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ చదవమంటే నెక్స్ట్‌ది కూడా చదువుతాను. మనకి ఇంకొక 20 మినిట్స్ ఉంది. నేను 21 చాప్టర్ కూడా చదివేయమంటే నేను చదివేస్తాను. ఓకేనా? చదవండి మేడం. ఓకే. థ్యాంక్ యూ. సో, 21st చాప్టర్ భూత, భవిష్యత్, వర్తమానానికి మధ్య భేదం భ్రమ మాత్రమే. భూత, భవిష్యత్, వర్తమానానికి మధ్య భేదం ఏంటంటే భ్రమ మాత్రమే. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామ్‌లో. ఈ భూత, భవిష్యత్, వర్తమానానికి మధ్య తేడా ఏంటి అని అడుగుతారు. నేనైతే ఏం రాస్తాను? భూత అంటే నిన్నటి రోజు ఫిబ్రవరి 23, వర్తమానం అంటే ఫిబ్రవరి 24, భవిష్యత్ అంటే ఫిబ్రవరి 25. 100% మార్క్స్ వేయకపోతే టీచర్ మీద గొడవ చేస్తాను. నాకు తెలిసింది అంతే. అంతే కదా మనకు. రైట్? సో, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భ్రమ మాత్రమే ఆ మధ్యలో తేడా. మన డెల్యూషన్ అంటారు కదా! అలాంటిది మాత్రమే.
ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి టాక్సీలో వెళ్తున్నంతసేపు మేము మౌనంగానే ఉండిపోయాము. జరిగిన దాన్ని గురించి మీరు మాట్లాడదలుచుకున్నారా లేదా? మెల్లగా అడిగింది లెస్లీ. ఎక్కడ? మనం వెళ్తున్న సమ్మేళనంలోనా? ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళు కాలిఫోర్నియాలో ఒక వర్క్షాప్కి, ఒక సదస్సు అటెండ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళ జర్నీ. అక్కడి నుంచి మొదలవుతాయి ఈ అనుభవాలన్నీ కూడా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు. అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాట్లాడతావా అని చెప్పేసి వైఫ్ అడిగింది. అంటే ఎక్కడ? ఆ ఆ వర్క్షాప్లో మాట్లాడడం అడుగుతున్నావా అని అడిగారు. అంటే అక్కడనే కాదు, ఎక్కడైనా సరే అని అడిగింది అని చెప్పింది ఆమె. మనం ఎవరికైనా ఏమని చెబుతాము? మా మార్గంలో ఒక చిత్రమైన సంఘటన జరిగిందని, మేము ఆకాశంలో స్థల కాల పరిమితులు ఉన్నట్లు అనిపించే అనేక విస్తృతులలో, బాగా ఇంపార్టెంట్ మాస్టర్స్ వినండి, మొత్తం బుక్ యొక్క సారాంశం మొత్తం ఈ పారాగ్రాఫ్లో ఉంది. మనం ఎవరికైనా ఏమని చెబుతాము? మా మార్గంలో ఒక చిత్రమైన సంఘటన జరిగిందని, మేము ఆకాశంలో స్థల కాల పరిమితులు ఉన్నట్లుగా అనిపించే అనేక విస్తృతులలో, డైమెన్షన్స్, తలము విస్తృతి అంటే, ఓకే, అనేక విస్తృతులలో 3 నెలల పాటు చిక్కుకొని పోయామని, అక్కడ కనిపించే వారందరూ కూడా మన అంశ రూపాలని. మీకు గుర్తున్నట్లయితే ప్రతి అనుభవంలో వీళ్ళని వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళ యొక్క ఒకానొక అనుభవంలోకి. అది ఈ జన్మలోది కావచ్చు, పూర్వజన్మలలో కూడా కొన్ని చూసుకుంటారు వీళ్ళు. ఓకే. అక్కడ కనిపించే వారందరూ కూడా మన అంశ రూపాలని. ఎందుకంటే చైతన్యపరమైన ఎరుక అనేది విశ్వవ్యాప్తంగా ఒకటే అని, ప్రపంచ భవిష్యత్తు అనేది మన ఎంపికపై ఆధారపడి ఉంటుందని, తద్వారా మనకు మనమే ఆ సంఘటనలను సత్యాలుగా స్వీకరిస్తామని అందరికీ చెప్పాలా అని అడిగాడు. అంటే ఈ నాలెడ్జ్ అందరికీ అర్థమయ్యేది కాదు కదండి. ఎప్పుడైతే డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి, మనం ఇస్తున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అవతల వైపు నుంచి తీసుకుంటున్న వారికి, వాడి యొక్క ఎనర్జీకి టూ మచ్ డిఫరెన్స్ ఉందనుకోండి, అర్థం చేసుకోలేనట్లుగా, అప్పుడు ఇట్స్ బెటర్ టు స్టాప్. వాళ్ళని మెల్లగా ఆ ఎనర్జీ స్టేట్కి తీసుకొచ్చి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. కానీ మనకు తెలుసు కదా చాలా గొప్ప జ్ఞానం అని, అక్కడ చెప్పడంలో అర్థం ఏమీ ఉండదు అక్కడ. సో ఇదంతా మనకి ఏదైతే జరిగిందో, స్థల కాల పరిమితులు లేవు అంటే ఎవరు నమ్ముతారు? క్లియర్గా స్థలం ఉంది, దాని మీద నేను నిల్చున్నాను, టైం కనపడుతూనే ఉంది. పోయిన టైము తెలుసు, నాకు రాబోయే టైము తెలుసు, రెండు కనపడుతున్నాయి. కాలం లేదంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అసలు నాకు ఎలా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది? ఇది కాకుండా ఇంకొక తలం ఉంది. నువ్వు ఏ ఆలోచన చేస్తే ఆలోచనను మేనిఫెస్ట్ చేసుకుంటావు. నువ్వు నీ ఆలోచనలు నువ్వు సెలెక్టివ్గా చేసుకోవాలి. ఇవన్నీ ఏ కామన్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్. సో ఆయన ఇవన్నీ చెప్పమంటావా అని అంటున్నాడు అనమాట. అంటే లెస్లీ నవ్వుతూ, అందరికీ కాదులే, ఎవరైతే ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ జీవిత కాలాలు ఉంటాయని అంగీకరిస్తారో వారికి చెప్పవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ ఎనర్జీస్ని అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పొచ్చు, అందరికీ చెప్పమని నేను చెప్పట్లేదు. ఇది ఈ ఈ యొక్క విజ్డమ్ గురించి తెలిసిన వాళ్ళకి, ఎవరో ఎలాగో బుక్లో కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో కానీ, వాళ్ళ గురువుల ద్వారా కానీ విన్నవారు ఉంటారు కదా. వీళ్ళకి ఇప్పుడు మన రచయితకు కూడా ఆత్మకు సంబంధించిన, పరలోకానికి సంబంధించిన, ఈ డెత్ తర్వాత ఎలా ఉంటుంది, చాలా బుక్స్ చదువుతారు, కొన్ని బుక్స్ రాస్తారు, విపరీతమైన విజ్డమ్ ఉంటుంది ఆయనకి. దానికి సంబంధించి రిచర్డ్ బాక్కి వైఫ్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలాగే ఈ స్థల కాల పరిమితులు, ఈ విస్తృతులు, ఈ ఆలోచనలు, ఈ ఎంపిక, వీటికి సంబంధించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్పొచ్చు అన్నట్టుగా అంటున్నాను అని చెప్పేసి చెప్తోంది. అంతేకాదు, ఈ అనంతమైన జీవిత కాలాలు అన్నీ ఏకకాలంలోనే సంభవిస్తాయని మనం ఇప్పుడు జూడీగా చెప్పవచ్చు అని అన్నది. అంటే మాస్టర్స్, మన స్పిరిచువాలిటీలో కూడా ఎక్కడైనా కూడా, ఈవెన్ సైన్స్ అయినా చెప్తుంది కానీ నిరూపించడం కష్టం దాన్ని. సైన్స్ బహుశా ఆ క్వాంటమ్ మెకానిక్స్ ఏదైతే ఉందో అది నిరూపించగలదు అనుకుంటాను. బట్ సోఫార్ సైన్స్ కాలం లేదు అంటే నిరూపించడానికి లేదు, చెప్పడం వరకే. బట్ అది సత్యం. ఉన్నది ఒకటే కాలం, అది వర్తమాన కాలం, అంతే. సో ఈ అనంతమైన జీవిత కాలాలు అన్నీ కూడా ఏకకాలంలోనే సంభవిస్తాయి. బికాస్ ఉన్నది ఒకటే కాలం, అక్కడ 3 కాలాలు అంటూ సపరేట్గా లేవు. కాబట్టి ఒకేసారి మనము లాస్ట్ టైం చెప్పాము, అంటే లావణ్య గారు, లావణ్య ఆ, తెలగారెడ్డి ఉన్నారు కదా, ఆ క్లాస్లో చెప్పాను కదండి. భూత భవిష్యత్ వర్తమానం గురించి మన సేత్ మహాశయుడు చెప్పింది, వర్తమానం వర్తమానాన్ని క్రియేట్ చేస్తుంది అన్న టాపిక్.
అవును మేడం, ఆ చాలా బాగా చెప్పారు అప్పుడు. ఆ టాపిక్ అదే అదే అని చెప్పొచ్చు. ఉన్నది ఒకటే కాలం. ఆ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అన్నట్లుగా అంటున్నారు. తర్వాత మళ్ళీ థిక్ బోల్డ్ లెటర్స్లో ఇచ్చారండి. ఆల్బర్ ఆ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఒక ప్రింట్ మిస్టేక్ ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడో గుర్తుందా? భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు మధ్య గల భేదం కేవలం ఒక భ్రమ మాత్రమే. కాలానికి ఇలాంటి మూడు విభజనలు లేవని చెప్పాడు కదా. మళ్ళీ మనం వింటున్న పాఠకులకి సైన్స్ అంటేనే లాజికల్ బుర్ర కదండి. ఆ సైన్స్ పరంగా ఆలోచిస్తూ ఉంటుంది, ప్రూఫ్ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, కన్విన్స్ అవ్వడానికి ట్రై చేస్తూ కన్విన్స్ అవ్వాలన్నమాట అది. అందుకని మళ్ళీ ఈ బుక్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక నేటి వర్తమాన సైంటిస్ట్ ఉన్నాడు కదా, అంటే ఈ మధ్య కాలంలోనే కదా. సో ఆ సైంటిస్ట్ ఏం చెప్పాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అంటూ ఏమీ లేవు, వాటి మధ్య భేదం కేవలం భ్రమ మాత్రమే అని చెప్పాడు కదా. అంటే ఈవిడ అంటుంది, ఏంటి ఐన్స్టీన్ అలా చెప్పాడా అని అంటుంది. అంటే అంతేకాదు, నీకేదైనా వింతైన విషయం తెలుసుకోవాలి అని అంటే ఏ భౌతిక శాస్త్రవేత్తనైనా పలకరించు చాలు. వారు కాంతి కిరణాలు వంగుతాయని, శూన్యం చుట్టలా చుట్టుకుంటుందని, రాకెట్లో ఉంచిన గడియారాలు ఇంట్లో ఉన్న గడియారాల కన్నా నెమ్మదిగా నడుస్తాయని, ఒక అణువును విచ్ఛేదనం చేస్తే అదే పరిమాణం గల రెండు అణువులు ఉద్భవిస్తాయని, ఒక బు ఒకే బు సారీ ఒక బుల్లెట్ని కాంతి వేగంతో సమానంగా ప్రయాణించేటట్లు పేల్చితే తుపాకీ గొట్టం నుంచి ఏమీ బయటికి రాదని, బ్లాక్ హోల్స్ కాంతి కిరణాలను అంతరిక్షంలోని శూన్యాన్ని కూడా పీల్చుకుంటాయని, ఇలాంటి నమ్మశక్యం కాని విషయాలు అనేకం చెబుతారు. ఇవన్నీ క్వాంటమ్ మెకానిక్స్. దట్స్ వాట్ వి డిస్కస్డ్. క్వాంటమ్ మెకానిక్స్ తెలిసిన వారెవరైనా అర్థం చేసుకోగలరు. మనమేమో ఇప్పుడు కొత్తగా ఈ ప్రపంచానికి తెలియజేయడం లేదు అని చెప్పాను. రిచర్డ్ ఏమంటున్నాడంటే, మనం కనిపెట్టింది ఏమీ లేదమ్మా ఇక్కడ, మన అనుభవాలని. కాకపోతే అఫ్ కోర్స్ అందరూ అర్థం చేసుకునే నాలెడ్జ్ కాదు, ఈవెన్ సైన్స్ పరంగా చూసుకున్న భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అనేది ఉంది కదా. మనము ఇందులో ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో రాకెట్లో వెళ్తే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళకి గురుత్వాకర్షణ శక్తి ఉండదు, ఇలా మూవీస్లో మనం చూస్తూనే ఉంటాము, రైట్? టీవీ న్యూస్లలో కూడా వేరే మార్స్కి దానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ప్రయాణిస్తుంటారు, గురుత్వాకర్షణ శక్తి లేకపోయేటప్పటికీ వాళ్ళ కాల పరిమితి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా పేపర్లలో చదివే ఉంటాం, మనము న్యూస్లో వినే ఉంటాము, రైట్? ఇవన్నీ కూడా ఆ ఫిజిక్స్కి సంబంధించినవి. కానీ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఇంకా ఎక్కువగా చెప్తుంది. కాస్తో కూస్తో స్పిరిచువాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది, కాస్తో కూస్తో, నాట్ మొత్తం అండి. ఈ విశ్వంలోని రహస్యాల్ని కాస్తైనా దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది క్వాంటమ్ మెకానిక్స్ ఇప్పటి వరకు. దాని మీద చాలా విపరీతంగా పరిశోధనలు జరుగుతున్నాయి అనమాట. మీరు ఇప్పుడు ఒక అణువు తీసుకున్నారు, అణువుని విచ్ఛేదనం చేస్తే, దాన్ని డికంపోజ్ చేశారనుకోండి, మళ్ళీ అదే పరిమాణం గల రెండు అణువులు ఎలా వస్తాయండి? ఆఫ్ ఆఫ్ రావాలి. దాన్ని సగం చేశారు, ఇదొక హాఫ్ అదొక హాఫ్, మళ్ళీ రెండు సేమ్ అణువులు ఎలా వస్తాయి అందులోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏదర్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్. అలాగే ఒక బుల్లెట్ నంట కాంతి వేగంతో సమానంగా, కాంతి వేగం అనేది కొన్ని 3 లక్షల 3 × 10⁸ సంథింగ్, ఎంత సారీ 10⁻23నో ఎంత ఉంటుందండి అది. అంత వేగంతో బుల్లెట్ని పేల్చినట్లయితే అట తుపాకీ గొట్టం నుంచి ఏమీ బయటికి రాదంట, అసలు బయటికి ఏమీ రాదంట. కానీ అలా పేల్చాలి, పేలిస్తేనే అదేంటి అన్నది మనకు అర్థమవుతుంది, విజువల్గా చూడడానికి లేదా అర్థం చేసుకోవడానికి వస్తుంది. బట్ అది సాధ్యమా అలా పేల్చడం అనేది అంత కాంతి వేగంతో? అది కాదు. ఓకే. సో అలా కొన్ని ఆయన చెప్పేసి, ఇవన్నీ కూడా కొత్తవి ఏమీ కాదు, బట్ ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇంకా లేదు, క్వాంటమ్ మెకానిక్స్ తెలిసిన వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇంతటి విషయ పరిజ్ఞానం ఎందరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. గజగజ వణికించే చలిలో ఎంతమంది తమ క్వాంటమ్ ఫిజిక్స్ని, క్యాలిక్యులస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శూన్యాన్ని తమ చుట్టూ వెచ్చని దుప్పట్లా చుట్టుకోగలరు? మనకు జరిగిన సంఘటనల్ని ఎవరితోనూ చెప్పకపోవడం మంచిది, ఎవరు కూడా మనల్ని నమ్మరు అని అన్నది లెస్లీ. మనం చెప్పేది పిచ్చోళ్ళ కబుర్లలాగా ఉంటాయి. సో గజగజ వణికించే చెల్లో ఎంతమంది తమ క్వాంటమ్ ఫిజిక్స్ని, క్యాలిక్యులస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శూన్యాన్ని తమ చుట్టూ వెచ్చని దుప్పటిలా చుట్టుకోగలరు. ఎంత పొయిటిక్గా రాశారు చూడండి. ఆ క్యాలిక్యులస్ అర్థం అవడమే చాలా కష్టం, బేసిక్స్ అర్థం అవడమే కష్టం. వీళ్ళు మాట్లాడే క్యాలిక్యులస్ అనేది చాలా హై లెవెల్ అనమాట. అది చాలా టఫ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇన్ జనరల్గా. సో అది చెప్పి తర్వాత
మనకు జరిగిన సంఘటనలు ఎవరికి చెప్పకపోవడమే మంచిది అని చెప్తున్నారు. బట్ చెబుతూనే ఈ బుక్ మొత్తం రాశారు, గమనించండి. మనందరికీ చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా చెప్తున్నారు బుక్ రాసేటప్పుడు. ఎలా ఉంది బుక్ రాయడానికి ముందర, ఎలా ఉంది వాళ్ళకి, ఏమనుకుని రాశారు, అదంతా కూడా మనకి చెప్తున్నట్లు. లెస్లీ, మనకు జరిగిన సంఘటనలకు నేను ఆశ్చర్యపడుతున్నాను. బహుశా ఇది అతి అరుదుగా సంభవించే ఉమ్మడి స్వప్నం లాంటిదేమో. ఇద్దరికి కూడా కలిగింది కాబట్టి ఉమ్మడి స్వప్నం అంటున్నాడు. కల్పనా జగత్తు, లియోనారా, ఇదంతా కూడా ఒక భ్రమేనేమో. మన చుట్టూ ఉన్న అన్ని రకాల వ్యక్తులలోనూ మనల్ని మనం చూసుకుంటున్నాము, కానీ మనమంతా ఒక్కటే అని తెలియక ప్రతి ఒక్కరూ ఇతరులతో వేరుగా ఉన్నారు. మనల్ని మనం రాజభోగాలు అనుభవిస్తున్న వారిలోనూ, కటిక పేదరికం అనుభవిస్తున్న వారిలోనూ కూడా చూసుకుంటున్నాము. నిజానికి మనం రెండింటినీ అనుభవించాము. మనమే తప్ప వేరెవరమూ కాదు కదా. ఏకత్వం గురించి చెప్పడం అండి ఇక్కడ, సింపుల్గా చెప్పాలి అంటే. నేను వేరు, నీవు వేరు కాదు, అందరం ఒకటే. మనల్ని మనము పేదవారిలో చూసుకున్నాము, ధనవంతుల్లో చూసుకున్నాము, రాజభోగాలు అనుభవిస్తున్న వారిలోనూ కూడా చూసుకున్నాము. ఇక్కడ వేరు వేరు అంటూ ఏమీ లేదు, అంతా ఒక్కటే అని చెప్పడానికి అది ఆయన చెప్తున్నారనమాట. మీకు ఆకలి వేయడం లేదా అని ప్రశ్నించింది లెస్లీ. కొన్ని నెలలుగా నేనేమీ తినలేదు. అయితే పదండి అంటూ టాక్సీ దిగి డబ్బు చెల్లించి కాలినడకన బయలుదేరాము. తనకు ఈ ప్రాంతం చాలా పరిచయమైనది. తాను హాలీవుడ్ని విడిచిన తర్వాత ఇక్కడే చాలా రోజులు ఉన్నది. తను హాలీవుడ్లో యాక్టర్గా పనిచేస్తుంది అనమాట, లెస్లీ ప్యారిస్ బ్యాక్. సో మాకిష్టమైన రెస్టారెంట్ ఇంకా అక్కడ ఉన్నది. అది పూర్తి శాకాహారులకు, పొగ తాగని వారికి, సంగీతం పట్ల మక్కువ గల వారి కోసం నడుపుతున్నారు. తీసుకునే ఆహారం పట్ల పట్టింపులు కలవారికి ఇదొక మంచి రెస్టారెంట్. నిజానికి మన జీవిత కాలాలు అన్నీ కూడా ఏకకాలంలోనే సంభవిస్తాయంటే అర్థం చేసుకోవడం కన్నా ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తాయంటేనే ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని నేను అంగీకరిస్తున్నాను. జస్ట్ లైక్ అస్. ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఇప్పుడు 11 తర్వాత 12 అవుతుంది, 12 తర్వాత 1 అవుతుంది. ఈజీగా అర్థం చేసుకోగలం. కానీ 11 లేదు, 12 లేదు, 1 లేదు అని అన్నాం అనుకోండి, గజిబిజి అయిపోతుంది మనకి. సో అదే చెప్తున్నారు. ఎవరికైనా అలా అంటే అర్థమవుతుందిలే, కానీ ఏకకాలంలో అంటే అర్థం అవ్వదు అన్నట్లుగా. అర్థం చేసుకోవడం కష్టం అని, బేసికల్లీ విజువలైజేషన్ కష్టం. మేము అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల అంగడి ఒకటి కనిపించింది. దాని కిటికీ అద్దాలలోంచి లోపల గోడకు అమర్చిన అరలలో వందలాది టెలివిజన్లలో రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. కానీ మనం నేర్చుకున్నది ఇతరులకు అంత త్వరగా అర్థం కాదు. లెస్లీ అలా నడుస్తున్నదల్లా అకస్మాత్తుగా ఆగిపోయింది. బహుశా ఆమె తన పర్సు టాక్సీలోనే మర్చిపోయింది అనుకుంటాను, లేదా కాలి చెప్పు తెగిపోయి ఆగిపోయినా ఉండాలి అని అనుకుంటాను. ఆకలితో వడివడిగా రెస్టారెంట్ వైపు నడుస్తున్న తన అలా తటాలున ఆగి ఆ అంగడి లోపల ఉన్న టెలివిజన్ల వైపు చూడసాగింది. ఈయన ఎలా అనుకుంటున్నాడు, ఆమెనేమో ఆ టెలివిజన్ల వైపు చూడసాగింది, అందుకే టక్కన ఆగిపోయింది అనమాట. మన జీవితాలన్నీ ఒకే సమయంలోనే సంభవిస్తాయా? జేన్ పౌల్ లీ క్లార్క్ జీవితకాలం నుంచి ప్రపంచం అంతమయ్యే వరకు భిన్నమైన జగత్తులు. మషారా జీవితకాలము, మషారా అంటే లియోనారా లాంటి ఇంకొక క్యారెక్టర్ మనకు మధ్యలో కనిపించింది, వనదేవత అన్నట్టుగా చెప్పారు అక్కడ. మషారా జీవితకాలము అన్నీ ఒకే సమయంలోనే సంభవిస్తున్నాయా? దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అని అడిగింది లెస్లీ. వీళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇటుగా తిప్పి తిప్పి మాట్లాడుకుంటున్నారు. మషారా అంటే కూడా లియోనారా లాగానే అండి. మీకు గుర్తున్నట్లయితే ఆ చాప్టర్లో ఆవిడ ఒక పులి లాంటి జీవిని రక్షిస్తుంది, ప్రేమతో రక్షిస్తుంది. దాన్ని బతికించడానికి అవకాశమే లేనట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ చాప్టర్లో. మన లెస్లీకి ఆ దానికి ఆ బాణము ఏదో కుచ్చుకొని విలవిల్లాడిపోతూ ఉంటే తట్టుకోలేకపోతుంది. రిచర్డ్ ఏదైనా చెయ్యు దాన్ని రక్షించు అంటే, పులి అనేదాన్ని ఎవరైనా రక్షిస్తారా? వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏ అడవిలోనో ఉంటారు, చుట్టుపక్కల ఎవరూ ఉండరు. రక్షిస్తే ఏమవుతుంది, వీళ్ళని తినేస్తూ ఉంటుంది కదా. కానీ వీళ్ళు ఎంత చక్కటి ప్రేమ హృదయం కలవారు అంటే, ఆమె విలవిలలాడిపోతుంది. ఇంకేమీ చెయ్యలేమా, అది చనిపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలా అని బాగా అంటే బాధపడుతూ ఉంటే, అప్పటికప్పుడు అక్కడ మషారా అని వనదేవతగా చెప్తారు అక్కడ. ఇంకా మనము గాడ్ విల్ సెండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదండి, అలా
ఆ ప్రేమ రూపంలో ఆమె వచ్చి జస్ట్ ప్రేమతోనే హీల్ చేస్తుంది అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో. ప్రేమ అనేది ప్రాణం ఎలా పోస్తుంది అని చెప్పడానికి ఆ చాప్టర్లో చాలా బాగా అర్థమయ్యేట్టుగా రాశారు. సో మషారా అంటే ఆమె గురించి కూడా చెప్తున్నారు. సో మళ్ళీ అదే అన్నీ ఒకే సమయంలో సంభవిస్తున్నాయా, అర్థం చేసుకోవడం ఎలా అని చెప్పేసి మళ్ళీ అడిగింది లెస్లీ. అంత సులభం ఏమీ కాదు అని అంగీకరిస్తున్నాను కదా, ముందు మనం కాస్త ఏదైనా తిందాం పదా, ఆకలిగా ఉంది అన్నాను. పదే పదే అడుగుతోంది కదా ఆమె. సో అమ్, సులభం కాదు అని చెప్తున్నాను కదా, ముందు ఫస్ట్ మనం తిందాం పదా అని చెప్పేసి అన్నాడు. ఆమె కిటికీ గాజు తలుపుపై నెమ్మదిగా చేతితో కొడుతూ అలా చూడండి అని అన్నది. లోపల ప్రతి టెలివిజన్లోనూ వేరువేరు కార్యక్రమాలు వస్తున్నాయి. అది మధ్యాహ్నం వేళ కావడం వల్ల అన్ని ఛానళ్లలోనూ ఏవో పాత సినిమాలు వస్తున్నాయి. ప్రతి టీవీ సెట్కి చిన్నటి ఎర్రటి అట్టముక్క వేలాడదీయబడి ఉన్నది. దానిపై నన్ను కొనండి అని రాసి ఉన్నది. అన్నీ ఏకకాలంలోనే అన్నాను. సో అది టీవీ షాప్ ఉన్నట్లుంది. ఆ టీవీ షాప్లో అదే టీవీ రన్ చేస్తూ అట్రాక్ట్ చేయాలి కదా, చిన్న రెడ్ కలర్ లేబుల్ మీద బై మీ అని చెప్పేసి ఉన్నట్లుంది. సో అన్నీ ఏకకాలంలోనే అని చెప్పేసి మళ్ళీ రిచర్డ్ అన్నాడు. కాబట్టి గతము భవిష్యత్తులు అనేవి జరుగుతున్నది ఏ సంవత్సరం అన్నదానిపైన ఆధారపడవు. అది మనం ఏ ఛానల్ని ట్యూన్ చేసుకుంటున్నాము దానిపై, ఏ ఛానల్ని చూడాలని మనం ఎంపిక చేసుకున్నాము దానిపై ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశారు మనకు వీళ్ళు ఇక్కడ. ఏమన్నారు? లేకపోతే వీళ్ళు ఒక్క వాక్యం కూడా అనవసరమైంది ఎక్కడా రాయలేదండి. అక్కడ టీవీ షాప్ కనపడుతుంది, వీళ్ళు తినడానికి వెళ్తున్నారు, ఆవిడ అక్కడ ఆగిపోయింది, ఒక్కొక్క టీవీలో ఒక్కొక్కటి ఏదో కనపడుతోంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఈ బుక్లో. దాని ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీ ఏ ఛానల్కి ట్యూన్ అయ్యిందో అది ప్రసారం చేయబడుతుంది. ఒక దాంట్లో ఒక సినిమా, ఇంకో దాంట్లో ఏదో స్టోరీ, ఇంకొక దాంట్లో ఏదో న్యూస్, ఇంకొక దాంట్లో ఏదో కామెడీ, సంథింగ్ సంథింగ్. సో ప్రతి దాంట్లో ఒక్కొక్కటి, అన్నీ కూడా ఏకకాలంలోనే. ఒక టీవీ లెట్సే నెంబర్ 1 టీవీ ఉంది. ఆ టీవీలో ఏంటి, సినిమాని పెట్టారు వాళ్ళు, అంటే సెలక్షన్ ఏంటి అక్కడ, సినిమా. రెండో టీవీ ఏదో కామెడీ సీరియల్ పెట్టారు వాళ్ళు, అక్కడ సెలక్షన్ ఏంటి అక్కడ టీవీకి, కామెడీ సీరియల్. థర్డ్ 1 ఉంది, సమ్ ఏదో ఆమ్, వ్యాపార నిమిత్తం ఏదో ఏదో కార్యక్రమం నడుస్తుంది. సో ప్రతిదీ కూడా సెలెక్షన్ ఏకకాలంలో జరగవచ్చు. ఆ టీవీ ఎగ్జాంపుల్ ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఛానల్ని చూడాలని మనం ఎంపిక చేసుకున్నామో దానిపై ఆధారపడుతుంది. మళ్ళీ అగైన్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆలోచనల ఎంపిక. మాస్టర్స్ ఇక్కడ మనం గమనించాల్సిన జ్ఞానం ఏంటి, తెలుసుకోవాల్సింది అంటే ఆలోచనల ఎంపిక. దాన్ని బట్టి మన కర్తవ్యం ఉంటుంది. మనం ఏం సాధించుకుంటున్నామంటే ఆల్వేస్ అవన్నీ కూడా స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. నీకు కావాల్సింది ఒకటి, ఆలోచించేది మరొకటి ఉందనుకోండి, మనకి క్లారిటీ లేదు. ఇంకా యూనివర్స్ ఏమిస్తుంది మనకి? ఇది చెయ్యాలి అనుకుంటున్నాము, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వేలో ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఆ ఎగ్జామ్ అప్పేర్ అవ్వాలి అనుకుంటున్నాము, ఫెయిల్ అవుతానేమో, ఇది అవుతుందేమో, వెళ్తూ వెళ్తూ ఉంటున్న కార్కి యాక్సిడెంట్ అవుతుందేమో, నేను టైంకి చేరలేనేమో, ఇంకొకటేమో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. వీటన్నింటి ప్లేస్లో ఎగ్జామ్కి వెళ్తున్నాను, రాస్తున్నాను, ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటున్నాను అన్నది అదే లైన్లో ఉండే ఆలోచన అవుతుంది. స్ట్రైట్ లైన్ అంటారు కదా, అదే లైన్లో ఉండే ఆలోచన అవుతుంది. అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో యూ విల్ నాట్ గో ఎనీవేర్. సో ఆలోచన ఎంపిక మనకు బుక్లో చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఆలోచనల ఎంపిక, సంభావ్యత అని చెప్పుకున్నాం కదా. సో అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఏది ఎంపిక చేసుకుంటారు. ప్రతిరోజు నేను 1 గంట సేపు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయాలంటే నాకు టైం కుదురుతుందో లేదో, ధ్యానం చేసేటప్పుడు మా అబ్బాయి విసిగిస్తాడేమో, వాడు అప్పుడే వచ్చి అడుగుతాడు, పక్కింటి ఆవిడ అప్పుడే డోర్ కొడుతుంది, నాకు ఇంట్లో అత్తగారు అప్పుడే ఇచ్చేస్తారు, ఇంకొకటి ఇవన్నీ జరుగుతాయి, నేను కాదని చెప్పడం లేదు, అవన్నీ రియలిస్టిక్గా జరిగేవే. కానీ మనం ఏం చెయ్యాలి, మనకేం కావాలి, ప్రతిరోజు ధ్యానం 1 అవర్ నేను చెయ్యాలి, చెయ్యడానికి నేనేం ఆలోచించాలి, అంతే. అవరోధాలు మనం ఆలోచించక్కర్లే, చెయ్యడానికి ఏం ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచన, నీ లక్ష్యం రెండూ కూడా స్ట్రెయిట్ లైన్లో ప్రయాణిస్తున్నట్టుగా ఉంటాయి. లేదంటే ప్యారలల్గా, రైలు పట్టాల వల్ల ప్యారలల్గా ప్రయత్నిస్తూనే ఉంటాము. అది పక్క నుంచి లక్ష్యం వెళ్తూ ఉంటుంది, ఇటు పక్క నుంచి మన ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, తప్పిస్తే ఎప్పుడు అవి కలవ్వు అనమాట. సో ఎక్కడ చూసుకోవాలంటే ఆలోచనలలో చూసుకోవాలి.
మరి అసంఖ్యాకమైన ఛానల్స్ ఉన్నప్పటికీ ఏ ఒక్కటివి సెట్ ఒకేసారి 2 ఛానళ్ళని ప్రసారం చేయలేదు. కాబట్టి అక్కడ ఒక ఛానల్ మాత్రమే ఉందని భావిస్తాము. బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు మీరు టీవీ పెట్టుకున్నారు. మీ టీవీలో 100 ఛానల్స్ వస్తాయి. 100 ఛానల్స్‌కి మీకు సబ్స్క్రిప్షన్ ఉంది. బట్ ఎట్ ఏ టైమ్ మీరు ఎన్ని ఛానల్స్ చూస్తారు? ఒకటే ఛానల్. అమెజాన్ పెట్టారనుకోండి ప్రైమ్ వీడియో అదే చూస్తారు. ఈటీవీ పెట్టారు అదే చూస్తారు. బట్ మీ దాంట్లో 100 డిఫరెంట్ ఛానల్, ఈటీవీ ఉంది, జెమినీ ఉంది, ఇంకొకటి ఉంది, ఎక్స్ వై జీ అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ఏ టైమ్ యూ కెన్ సీ ఓన్లీ వన్. బట్ ఛానల్ చేంజ్ చేస్తే యూ కెన్ సీ అదర్ వన్ టూ. అసంఖ్యాకమైన, మళ్ళీ చదువుతున్నాను, అసంఖ్యాకమైన ఛానల్స్ ఉన్నప్పటికీ ఏ ఒక్కటివి ఏ ఒక్కటిని సెట్ ఒకేసారి సారీ ఏ ఒక్క టీవీ సెట్ ఒకేసారి 2 ఛానళ్ళని ప్రసారం చేయలేదు. కాబట్టి అక్కడ ఒక్క ఛానల్ మాత్రమే ఉందని భావిస్తాము. మనం ఏమనుకుంటాము, ఏదైతే రన్ అవుతుందో అదొకటి. తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఇంకో 100 ఛానల్స్ అందులో ఉన్నాయి అని? ఆ ఓనర్కి తెలుస్తుంది. ఆ ఓనర్ చెబితే మనకు తెలుస్తుంది. అదర్వైజ్ అక్కడ ఏం ప్లే అవుతుందో అదొక ఛానలే నాకు తెలుస్తుంది. మరి ఆ ఖరీదైన కొత్త సెట్ సంగతి ఏంటి అంటూ పక్కగా ఉన్న మరొక టీవీని చూపించిందట. అక్కడే హైటెక్ టీవీ సెట్ ఇంకొకటి ఉన్నది. దానిలో ఏదో సినిమా వస్తోంది. దాని తెర పైవైపుకు కుడి మూల 5 అంగుళాల ప్రాంతంలో ఒక స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేస్తున్న కార్ల రేసు వస్తోంది. వినండి, దాని తెర పైవైపుకు కుడి మూల 5 అంగుళాల ప్రాంతంలో ఒక స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేస్తున్న కార్ల రేసు వస్తోంది. ఓ, మనం మరింత పరిణితి చెందితే ఒకటి కంటే ఎక్కువ జీవితాలని ట్యూన్ చేసుకుని చూసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక హైటెక్ టీవీ. ఓకే, కరెంట్ జనరేషన్లో నడుస్తున్న టీవీలన్నీ ఒకలాగున్నట్లయితే ఇంకొకటి కాస్త మోడర్న్ టెక్నాలజీతో ఉన్నది. ఇంకొక టీవీలో అట కరెంటు ఛానల్లో సో అండ్ సో వస్తుంది, ఆ సినిమా ఏదో వస్తుంది అనుకుందాం. కానీ పైన మీరు రైట్ సైడ్ పైన 5 అంగుళాలలో కార్ల రేస్కు సంబంధించింది ఇంకేదో కూడా వస్తుంది. ఎట్ ఏ టైం 2 చూడొచ్చు. ఇది చూడ్డం, అది చూడ్డం. అంటే అని చెప్పి ఏం చెప్తున్నారు, మనం మరింత పరిణితి చెందితే, అక్కడ టెక్నాలజీ పరిణితి చెందింది కాబట్టి ఒకే స్క్రీన్ పైన ఇది చూపిస్తున్నాడు, మళ్ళీ పైన అది చూపిస్తున్నాడు. మనకి ఎలా అప్లై చేసుకోవచ్చు, మరింత పరిణితి చెందితే, మన ఎనర్జీని పెంచుకోగలిగితే, ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే ఒక్కటి కంటే ఎక్కువ జీవితాలని ట్యూన్ చేసుకుని చూసుకోవచ్చు అని అన్నాడు రిచర్డ్. మరి మనం ఎలా పరిణితి చెందగలం? అఫ్ కోర్స్ అదే క్వశ్చన్ మనకు కూడా ఉంది. మనం కూడా ఆ టీవీ లాగా మరింత ఖరీదైన వ్యక్తులలాగా మారాలా అని అడిగింది. ఇవన్నీ మన కొరకు లెస్లీ చేత అడిగిపిస్తున్నారు రచయిత, అంతే. అంటే అప్పుడు రిచర్డ్ పక్కున నవ్వి నా చేతిని తన చేతిలోనికి తీసుకుని రెస్టారెంట్ వైపుగా నడిచాడు. రెస్టారెంట్లో సరైన చోటుని ఇంకేం అనలేదు. అంటే అంత ఖరీదైన వ్యక్తులుగా మారిపోవాలంటే అక్కడ ఖరీదు అని కాదు, ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. రైట్. అప్పుడు ఇప్పుడు మనం మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి, విజ్డమ్ తీసుకుంటున్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా ప్రూఫ్ చూపించడము అంటే చెప్పలేరేమో, కానీ వర్తమానం ఒక్కటే ఉంది అంటే మనం బిలీవ్ చేస్తాం. వాళ్ళనైతే పిచ్చోళ్ళలాగా మనం చూడం, అర్థం చేసుకుంటాము, ఎక్స్ప్లెయిన్ చేయలేమేమో వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి అంటే. బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రజెంట్ అంటే ఎస్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రజెంట్, దట్ ఈస్ సత్యం అని మనం చెప్తాం ఖచ్చితంగా. ఎందుకు? కాస్త సాధారణంగా, అంటే ఏ మెడిటేషన్ లేకుండా కేవలం ఏమంటారు, ఈ భౌతికపరమైన అవసరాల గురించి వాళ్ళ ఇంద్రియాలను వాడుతూ వాటి గోలలోనే ఉండే వాళ్ళతో చూసినట్లయితే కాస్త ఎనర్జీ పరంగా ఫ్రీక్వెన్సీ పెరిగి ఉంటుంది. కాబట్టి ఆ విజ్డమ్ అనేది మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ ఎస్, ఇది రైటే అని అర్థం చేసుకుంటాం మనం. అలా పరిణితి చెందడం, ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం. ఇంకా ఆయన ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఆమెని రెస్టారెంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే పుట్టలు పుట్టలు క్వశ్చన్స్ వేస్తుంది పాపం, ఆకలి వేస్తూ ఉంటే ఆయనకి. రెస్టారెంట్లో సరి అయిన చోటుని ఎన్నుకుని కూర్చున్నాము. తను మెనూని చదవడం, చిలకడ దుంపల సలాడ్ అని అన్నది. అదే మన స్వీట్ పొటాటోస్ అనుకుంటాను. స్వీట్ పొటాటో సలాడ్ కావాలి అని అడిగిందట, అది చదివిందట. అయితే రిచర్డ్ అంటున్నాడు, నువ్వు కొన్ని విషయాలలో ఎప్పటికీ మారవు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చేసేసి తిరిగి వచ్చారు కదా, మళ్ళీ చిలగడ దుంపలే అదే చూసిందనమాట. సో ఆయన సరదాగా నువ్వు ఎప్పటికీ మారవు అని చెప్పేసి అంటే ఆమె తలాడిస్తూ సంతోషంగా చిరునవ్వు నవ్వింది. ఇది 21st చాప్టర్ మాస్టర్స్ అయిపోయింది.
చిలగడ దుంపలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాం మనం నెక్స్ట్ వీక్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, థ్యాంక్స్ టు madam. ఆల్ ద మాస్టర్స్. లెట్ మీ స్టార్ట్ రికార్డింగ్ అండి.